నమస్తే అండి. ఈరోజు మనం సంధి గురించినటువంటి కొన్ని సరళమైనటువంటి ప్రశ్న జవాబులను చూద్దాం. ఈ 10 నిమిషాల వీడియోలో మీకు చాలా మటుకు డౌట్లు క్లారిఫై అవుతాయి, చాలా మటుకు సులువులు తెలుసుకుంటారు. రైట్, గుడ్ లక్. గీతావళి శబ్ద కా సహీ సంధి విచ్ఛేద్ క్యా హై? సాధారణంగా దీర్ఘం వచ్చినప్పుడు మనకి గుణసంధి వస్తుంది, దీర్ఘ సంధి వస్తుంది. గీత్ ప్లస్ అవలి. రెండోది పరాధీన్ का सही संधि विच्छेद क्या होगा? ఇక్కడ కూడా చూడొచ్చు, దీర్ఘ సంధి వస్తుంది. పర్ ప్లస్ అధీన్, పరాధీన్. భూర్ధ్వ కుమ్ము దీర్ఘం ఉంది, ఇక్కడ కూడా మీరు భూ ప్లస్ ఊర్ధ్వ. తెలుగులోనైతే సవర్ణ దీర్ఘ సంధి అంటారు, హిందీలోనైతే దీర్ఘ సంధి అంటారు. మృత్యు ప్లస్ ఉపరాంత్, రెండు ఊలు కలుస్తున్నాయి, దీర్ఘం అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారమ్మా? మృత్యుపరాంత్గా చూసుకోవాలి. తర్వాత మంజు ప్లస్ ఉష, మంజు ప్లస్ ఉష, దీని ఆన్సర్ మంజూష, దీర్ఘ సంధి. అతి ప్లస్ ఉత్తం, ఇక్కడ చూడండి ఈకి ఊ కలవడం వల్ల యా వస్తుంది కాబట్టి అత్యుత్తం, ఇది ఏ సంధి అంటే యణ సంధి. ఇక్కడ కూడా వి ప్లస్ అభిచార్, ఇకారమునకి అకారం జోడించబడడం వల్ల యకారం వస్తుంది, యణ సంధి. దీనికి ఉదాహరణయే వ్యభిచార్. తర్వాత దృగంచల్ అనే శబ్ద యొక్క సంధి విచ్ఛేద్. దృక్ ప్లస్ అంచల్, ఇది వ్యంజన సంధి. అతః ప్లస్ ఏవా, విసర్గ సంధిలో ఒక్కొక్కసారి మధ్యనున్న విసర్గ పోతుంది, దీనికి ఉదాహరణ ఇక్కడ మీరు చూస్తారు, అతి ఏవా. మనః ప్లస్ చికిత్స, దీనివల్ల ఇది రెండు రకాలుగా వేస్తుంది. కొన్ని చోట్ల మనోచికిత్స అని ఇస్తారు, కానీ నిజానికి అది మనశ్చికిత్స అని రావాల్సి ఉంటుంది. రైట్, ఓకే. నెక్స్ట్ వీర్ ప్లస్ అంగన, ఆకి ఆ కలుస్తుంది, వీరాంగన, దీర్ఘసంధిగా మారుతుంది. జగత్ ప్లస్ మాత, వ్యంజన సంధిలో తాకి మా కలిస్తే నా వస్తుంది, దీనికి ఉదాహరణ మీరు గమనించండి, జగన్మాత. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ జగత్ ప్లస్ నాథ్, జగన్నాథ్. ఓకే, విసర్గ సంధి నియమాల్లో ఛా తర్వాత విసర్గ వస్తే ఏమవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ నియమం అండి. చూడండి, దాని తర్వాత వస్తే ఏమొస్తుంది? మనకి షా వస్తుంది. ఉదాహరణకి నిహ్ ప్లస్ చింత్, నిశ్చింత్, నిహ్ ప్లస్ చింత్, నిశ్చింత్, దీనికి ఉదాహరణ. అయాది సంధిలో ఏమి వస్తుంది అని అడుగుతున్నాడు. ఏ ఐలు కలిస్తే ఏమొస్తుందండి? అయాది సంధి అని ఐ మొదలగునవి, ఐ, ఆయ్, అవ్, ఆవ్, వీటన్నిటిని ఐ అండ్ కో అన్నట్టుగా ఐ ఆది, అయాదులు అన్నారు. తర్వాత విసర్గ సంధి తర్వాత పాపాగాలు వస్తే ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది అది? అపరివర్తిత్ హో జాతా హై. దీనికి ఉదాహరణ పయహ ప్లస్ పాన్, పయహ పాన్. రైట్, అంతః ప్లస్ పుర్, అంతఃపుర్, ఆ పక్కన జోడించబడతాయి. రైట్, ఆ విధంగా అన్నమాట. అనూదిత్, దీర్ఘం వస్తుంది కదా, కాబట్టి ఏమవ్వాలి? ఇది దీర్ఘ సంధి అవ్వాలి, అను ప్లస్ ఉదిత్. గమనించండి. భానుదయ్, ఇది కూడా అంతే, దీర్ఘ సంధి. వధూక్తి, ఇది కూడా సేమ్, వధూ ప్లస్ ఉక్తి. ఇక్కడ గమనించండి, వధువుకి కొమ్ము దీర్ఘం ఉండాలి, గమనించండి. ఇక్కడ పతత్ ప్లస్ అంజలి, ఇది చూడండి, పతత్ ప్లస్ అంజలి. మనం యోగా అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారు? పతంజలి. కాబట్టి ఆన్సర్ ఏంటది? పతంజలి. ఆయన పుట్టినప్పుడు దోసిలను మృత శిశువుగా పుట్టాడంట. ఆయన దోసిలిలోంచి అందిస్తుంటే దాది కింద పడి ఒక్కసారి లేచాడంట. పతత్ అంజలి అంటే ఏంటమ్మా? దోసిలి. దోసిలిలోంచి పడిపోయాడు, కింద పడడం వల్ల జీవించాడు కాబట్టి అతనిని పతంజలి అని అన్నారు. ఇక్కడ చూడండి, షాయక్, సాధారణంగా ఆయ్ ఈ పదం వచ్చిందంటే అది ఏ సంధి అవుతుందమ్మా? అయాది సంధి అవుతుంది. షై ప్లస్ అక్, షాయక్. నై ప్లస్ అక్, నాయక్. గై ప్లస్ అక్, గాయక్. ఐ ఆది. రైట్. రవీంద్ర, గుడి దీర్ఘం వచ్చింది, సాధారణంగా ఏమవుతుంది? ఇది దీర్ఘ సంధి అవుతుంది, రవి ప్లస్ ఇంద్ర. ప్రతి ప్లస్ అర్పణ, ఈ ఆ కలిస్తే యా వస్తుంది, ఇదే సంధి. ప్రత్యర్పణ అనేది యణ సంధిలోకి వస్తుంది. అలాగే పితృ, రూకి ఆ కలుస్తోంది, రూకి ఆ కలిసి అర్గా మారుతోంది కాబట్టి ఇది గుణసంధి. మతైకత, రెండు కొమ్ములు పైన ఉన్నాయంటే వృద్ధి సంధి. ఒక కొమ్మి వస్తే గుణసంధి పైకి, రెండు కొమ్ములు వచ్చాయంటే వృద్ధి చెందింది కాబట్టి మత్ ప్లస్ ఏకత, మతైకత వృద్ధి సంధి అవుతుంది. ఏకైకను కూడా దానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏక్ ప్లస్ ఏక్, అకారానికి అకారం కలవడం వల్ల ఐ వస్తుంది, ఏకైక్. దేవైశ్వర్య, ఇది కూడా అంతే, దేవ ప్లస్ ఐశ్వర్య, దైవైశ్వర్య. అలాగే భవాది, అవ్, భూ ప్లస్ ఆది, భవాది, భౌ ప్లస్ ఆది, భవాది. విద్వత్ ప్లస్ మండలి, తాకి మా కలిస్తే నా వస్తుందని చెప్పుకున్నాం ఇందాక. దీనికి ఇంకొక ఉదాహరణ విద్వన్ మండలి. అదేవిధంగా వ్యంజన సంధిలో పాకి మా కలిస్తే ఆ పా మొదటి వచ్చిన పా మాగా మారుతుంది, మాకి మావత్తుగా మారిపోతుంది. ఉదాహరణ అప్ ప్లస్ అమ్మాయి, అమ్మాయి.
తత్ ప్లస్ అయితే తాకి హా కలిస్తే ధాగా మారుతుంది. ఉదాహరణ తద్ధిత్. తద్ధిత్ ప్రత్యయం అంటాం కదా, అలాగా. అదేవిధంగా ఆగే పెడితే బృహత్ ప్లస్ టీకా ఏమైంది? బృహత్ టీకా. తాకి టా కలిస్తే టాకి టావత్ వస్తుంది. ఇక్కడ చూడండి యశస్సరీర్ అన్న పదం వచ్చింది. ఇక్కడ గమనించండి, ఎప్పుడైనా కత్తిరసా వస్తున్నది అనుకోండి, శ్రేయశాసాల్లో సగం సా సగం సా సగం షా వస్తే సాధారణంగా అది విసర్గ సంధి అయి ఉంటుంది. యశః ప్లస్ శరీర్ యశస్సరీర్. హరిశ్చంద్ర ఇక్కడ కూడా కత్తిరసా సగం వచ్చింది కాబట్టి ఏమవ్వచ్చు చూడండి, హరిహి ప్లస్ చంద్ర. రజః ప్లస్ కణ్, ఇది గమనించండి, ఇది మారదు. విసర్గ ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను పయః ప్లస్ పాన్కి, అలాగే రజః ప్లస్ కణ్ కూడా ఏమవుతుంది? మారదు. అధః ప్లస్ వస్త్ర మనః ప్లస్ విజ్ఞాన్ లాగా ఏమవుతుందమ్మా? ఇది అధో వస్త్ర. వా వస్తే ఒకారంగా మారుతుంది. ఈ అభిషేక్ అనేది ఒక గమ్మత్తైనటువంటి సంధి. గమనించండి, ఇకారం తర్వాత సకారం వస్తే అది షకారంగా మారుతుంది అన్న ఒక నియమం ఉంది. దీనికి ఉదాహరణ అభి ప్లస్ సేక్ అభిషేక్. అదేవిధంగా అభి ప్లస్ సిక్త్ అభిషిక్త్గా మారుతుంది వ్యంజన సంధిలో. అబ్జ్ అన్న పదం యొక్క సంధి ఇచ్చేది ఏమంటే అప్ ప్లస్ జా అబ్జ్. దుశ్చరిత్రగో కత్తిరసా సగం వచ్చిందంటే ఏమై ఉండవచ్చు? దోహ చరిత్ర. కనిపిస్తున్నారా? దోహ ప్లస్ చరిత్ర విసర్గ సంధి. నిషేధ్ ఇందాక మనం చెప్పుకున్న అభిషేక్ లాగా నీ ప్లస్ సేధ్, నీ ప్లస్ సేధ్ నిషేధ్. నీరోగ్ ఇక్కడ చూడండి, సాధారణంగా చూడగానే మనకేమనిపిస్తుంది? జనరల్గా ఇదేదో దీర్ఘసంధి అనిపిస్తుంది, కానీ కాదు. గమనించండి, ఎందుకంటే రోగ్ అన్న పదం తెలుసు, రోగుకు ముందు సంధి లేదు, స్వరం లేదు కదా, కాబట్టి స్వరసంధి అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఏమవుతుంది? నిహ్ ప్లస్ రోగ్ నీరోగ్. ఇలాంటిది ఇంకొక ఉదాహరణ చెప్పండి. నిహ్ ప్లస్ రస్ నీరస్. రసం లేకపోవడం, మీలో రసం అంతా సూర్యుడు పీల్చేస్తాడు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తూ ఉంటాడు. ఆ విధంగా నవరాత్ర में कौन सा किन दो शब्दों का योग है या संधि नहीं है? देखिए नव प्लस रात्रि नवरात्र అవుతుంది. సరయూర్మి, సరయూ నది యొక్క ఉర్మి, సరయూ ప్లస్ ఊర్మి రెండు గుడి దీర్ఘాలు ఉంటాయి, కొమ్ము దీర్ఘాలు ఉంటాయి. గమనించండి. పరీక్ష, పరీక్ష అంటే ఏంటి? నీ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ని టెస్ట్ చేయడం, నాలుగు వైపులా పరీక్షించడం. పరి ప్లస్ ఈక్ష, పరి నాలుగు దిక్కుల, ఈక్ష చూడటము. నవోఢ ఒకారం వచ్చింది కాబట్టి ఏమయ్యే అవకాశం ఉంటుంది? గుణసంధి అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి సరిపోయిందా? నవ ప్లస్ ఊఢ ఆకి ఊ కలుస్తుంది, గుణసంధి. అతీవ్, అతీవ్ ఇది కూడా ఏమయ్యే అవకాశం ఉంది? దీర్ఘసంధి అయ్యే అవకాశం ఉంది. ఏ అవకాశం? అతి ప్లస్ ఇవ అతీవ్గా మారింది. రైట్. చలియే ఊహాపోహ. ఊహ ప్లస్ అపోహ. ఊహ అంటే పాజిటివ్ థింకింగ్, అపోహ అంటే నెగిటివ్. అప్ అంటే ఏంటి? నెగిటివ్ కదా, సరిపోయింది. ఊహ అపోహ ఎలా మారుతుందమ్మా? ఊహ ప్లస్ అపోహగా మారుతుంది. తర్వాత కారా ప్లస్ గార్ కారాగార్, కారాగారము మీ అందరికీ తెలిసిందే. ఇది సంధి కాదు, కేవలం యోగము. ప్రత్యూష్ అనేది ఏ రెండు సంధి విచ్ఛేదని అడిగాం. చూడండి ఏమొస్తుంది? ప్రతి ప్లస్ ఊష్ ఎణసంధి. హాత్ ప్లస్ కడి, ఇది చూడండి, ఇది సంధి కాదు కానీ యోగము. ఈ హస్సం దీర్ఘం అయిపోవడం గమనిస్తారు మీకు. హాత్ ప్లస్ కడి ఏమైపోయింది? హత్ కడి. స్వరలోప్. ఇదివరకు లోపాలు ఆగమాలు అని రెండు రకాలు ఉండేవి, రెండింటినీ కలిపి సంధి అని చెప్పి చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఘోడా ప్లస్ సవార్ కూడా షార్ట్ అయిపోతుంది, ఘుడ్ సవార్గా మారిపోతుంది. ఎలా మారిపోయింది? అది ఘుడ్ సవార్. ఇది స్వరలోప్కి ఉదాహరణ. యుధిష్ఠిర్ యుద్ధములో స్థిరముగా ఉండేవాడు, తప్పుదారికి వెళ్లకుండా సన్మార్గంలోనే యుద్ధాన్ని కూడా చేసేవాడు కాబట్టి అతన్ని యుధిష్ఠిరుడు అంటాడు. పరిష్కృతి ఇందాక మనం చెప్పుకున్నాం, సాగాని సాగాని షాగాని సగం వచ్చిందంటే అదేమవ్వచ్చు అంటే బహుశా విసర్గ సంధి అయ్యి ఉండవచ్చు. అవుతుందా లేదా చూద్దాం. పరిహి ప్లస్ కృత్ పరిష్కృత్. ప్రీతి ప్లస్ అర్ధ, ఈకి ఆ కలుస్తుంది, యా వస్తుంది, ప్రీత్యర్థ అవుతుంది. ఏ సంధి అవుతుంది? యణ సంధి అవుతుంది. కాకి ఆ కలిస్తే గా వస్తుంది, కాకి ఆ కలిస్తే గా వస్తుంది. ఏంటది? వాగర్ధ, తెలుగులో గజడదవాదేశ సంధి. ఉచ్చిష్ట చూడండి, చాకి చావత్తు వచ్చిందంటే తాకి సా కలవాలి, లేదా తాకి సా కలిస్తే చాకి చావత్తు వస్తుంది. ఉదాహరణ ఉత్ ప్లస్ శిష్ట, ఉత్ ప్లస్ శిష్ట ఉచ్చిష్ట. అదేవిధంగా ఇంకొకటి శ్రేయస్కర్, సకారం సగం వచ్చింది అంటే ఏమవి ఉండవచ్చు? అక్కడ విసర్గ వచ్చి ఉండవచ్చు. గమనించండి సరిపోయిందా లేదా? శ్రేయ ప్లస్ కర్ శ్రేయస్కర్. అలాగే పురస్కృతి, ఇక్కడ కూడా సగం వచ్చింది అంటే విసర్గ అక్కడ ఉండవచ్చు, పురహ అవ్వచ్చు. సరిపోయిందా? సరిపోయింది. పురహ ప్లస్ కృత్. శశిన్ ప్లస్ కళ, శశికళ ఇది కూడా లోపము సంస్కృత సంధుల్లో. ప్రాణిని ప్లస్ మాత్ర ప్రాణిమాత్ర.
సత్ ప్లస్ నారి తాతాకి నా కానీ వస్తే నాకి నావత్తు వస్తుంది అనడానికి ఉదాహరణ. సత్ ప్లస్ నారి సన్నారి. అటువంటిదే జగత్ ప్లస్ నాథ్ జగన్నాథ్. అదే తాకి గాలి కలిస్తే ఏమవుతుంది? దా అవుతుంది. తాకి గా కలిస్తే ఏమవుతుందమ్మా? దా అవుతుంది. సద్గతి, సత్ ప్లస్ గతి ఎలా మారింది? సద్గతిగా మారింది. అయితే మళ్ళీ తాకి మా కలిస్తే ఏమవుతుంది? నకారం వస్తుంది. వచ్చిందా లేదా గమనించండి. సన్మార్గగా వచ్చింది. సన్మార్గ. ఆశీర్వాద్, గుడి దీర్ఘం వచ్చింది. చూద్దాం. గుడి దీర్ఘం వస్తే ఏదో సవర్ణ దీర్ఘ సంధి అవ్వాలి లేదా విసర్గ సంధి అవ్వాలి. కానీ మనకి వాద్ అన్న పదం ముందు తెలుసు, మనకి వెనకాతున్న పదం, దాంట్లో ముందు స్వరం ఏమీ ఉండదు అని తెలుసు. కాబట్టి ఏమవ్వాలి? అది విసర్గ సంధి అవ్వాలి. ఆశిహి ప్లస్ వాద్గా మారుతుంది. బహిరంగ్ రకారం వచ్చినాకరే అక్కడ ఏమవ్వచ్చు అవకాశం ఉంటుంది అని చెప్పుకున్నాం. విసర్గ వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. ఉదాహరణకి బహిహి ప్లస్ అంగ్, బయట ఉన్న అంగములు బహిరంగములు. అంతః ప్లస్ అంగములు అంతరంగములు. లోపల ఉండేవి అంతరంగము, బయట ఉండేది బహిరంగము. అదే సకారము సగం వచ్చింది. భాస్కర్, దివాకర్, దినకర్, ప్రభాకర్ అందరూ ఎవరు? రవి. సరిపోయిందా? భాహ ప్లస్ కర్, వెలుగుని కల్పించువాడు. అతిశయ ప్లస్ ఉక్తి, అతిశయోక్తి. చాలా సింపుల్ గుణసంధి. గుడాక ప్లస్ ఈష్, గుడాకేస్ గుణసంధి. పర్యుషణ్, పరి ప్లస్ ఉషణ్, పర్యుషణ్ యణసంధి. రెండు కొమ్ములు వస్తున్నాయి, వృద్ధి సంధి. రెండు కొమ్ములు వస్తే పైన వృద్ధి సంధి. హిత్ ప్లస్ ఏషి. యావత్ ప్లస్ జీవన్, తాకి జా కలిస్తే జాకి జావత్ వస్తుంది, జా వస్తుంది. ఉదాహరణకి యావత్ జీవన్. పునరుత్ ప్లస్ జీవన్, పునరుజ్జీవన్. ఉత్ ప్లస్ డయన్, తాకి డా కలిస్తే డాకి డావత్ వస్తుంది, తాకి డా కలిస్తే డా వస్తుంది. ఉడ్డయన్. గమనించండి, ఉడ్డయన్. ఎయిర్పోర్ట్ని ఏమంటారు చూడండి? ఉడ్డయన్ ప్రాధికరణ్ అంటారు, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ అంటారు. రైట్? ఉడ్డయన్ ఎగరటము. ప్రాగైతిహాసిక, రెండు కొమ్మలు వస్తున్నాయి. రెండు కొమ్మలు వస్తే ఏమవుతుంది? వృద్ధి సంధి అయ్యే అవకాశం ఉంటుంది. అయిందా లేదా? ప్రాక్ ప్లస్ ఐతిహాసిక్, ప్రాగైతిహాసిక్. అలాగే అణా వచ్చింది. టాకి మా కలిస్తే అణా వస్తుంది అనేది నియమం. కాబట్టి ఈ ప్రకారంగా షణ్ముఖ్ ఎలా విడవచ్చు? షణ్ముఖం అంటే ఏంటి? 6 ముఖములు. 6నేమంటారు? షట్. షట్ ప్లస్ ముఖ్, షణ్ముఖ్. అదేవిధంగా ధనుష్టంకార్, షకారం సగం వచ్చింది. షకారం సగం వస్తే అది విసర్గయ్యే అవకాశం ఉంటుంది. అయిందా లేదా? ధనుహు ప్లస్ టంకార్, ధనుష్టంకార్. పురోహిత్, మనోవిజ్ఞాన్, మనః ప్లస్ విజ్ఞాన్, మనోవిజ్ఞాన్ లాగా ఈయనవుతాడు. ఈయన పురోహితుడు అంటే పురమునికి హితము కాంచువాడు. పురహ ప్లస్ హిత్, పురోహిత్. సత్ ప్లస్ ఆశయ్, తాకి ఆ కలిస్తే దా వస్తుంది. సత్ ప్లస్ ఆచార్, సదాచార్ లాగా సత్ ప్లస్ ఆశయ్ ఏమవుతుంది? సదాశయ అవుతుంది. యువవాణి, దీంట్లో సంధి ఉందా? దీంట్లో సంధి లేదు. కానీ సంస్కృత ప్రకారంగా లోపములు అంటారు. అన్ అనే పొల్లు పోతుంది. యువన్ ప్లస్ వాణి, యువవాణి. అలాగే షట్ ప్లస్ ఆనన్ ఏమవుతుందమ్మా? టాఠాలు డాఢాలుగా మారుతాయి, షడానన్గా మారుతాయి. షట్ ప్లస్ అంగ్, టాకి ఆ కలిస్తే డా వస్తుంది. కౌన్సా శబ్ద హై? షడంగ్ బనేగా. ఠీకే? షడంగ్ యోగ్ అనే రచన ఎవరు చేశారనేది కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ పేర్లు నేను గ్రూప్లో మళ్ళీ మీకు అప్రిషియేట్ చేస్తాను. షడంగ్ యోగ్ ఎవరు రాశారో చెప్పండి. రైట్? గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.